ముందుగా సర్వే జరిగింది, కానీ మ్యాప్ అన్నది లేదు. మరి ఇప్పుడు డీజీపీఎస్ సహాయంతో అన్ని ల్యాండ్ పార్సెల్స్ కూడా సర్వే చేస్తూ వాటన్నిటికీ కూడా భూభారతి చట్టం కింద భూదార్ ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మరి ఈ సర్వేలో మొత్తం 500 ఎకరాలు ఈ గ్రామంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. 20 సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆల్రెడీ 21 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి 16 సర్వే నెంబర్ల వరకు మొత్తం రీసర్వే కంప్లీట్ అవ్వడం జరిగింది. మిగతా సర్వే నెంబర్లు కూడా ఇంకొక 6 వారం రోజుల లోపల పూర్తిగా కంప్లీట్ చేసుకొని మ్యాప్స్ తయారు చేయడం మరియు ఫర్దర్గా భూదార్ అన్నది ప్రతి ల్యాండ్ పార్సల్కి కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే కొంతమంది అంతా ఎంజాయ్మెంట్ సర్వే, గ్రామంలో ఉన్న ప్రతి ఏదైతే మనకున్న 523 ఎకరాల ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే డీజీపీఎస్ సహాయంతో ఎవరెవరు వ్యవసాయం సాగులో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారన్నది మనం ల్యాండ్ పార్సల్స్ గుర్తించడం జరిగింది. సో దాంట్లో టైటిల్ అన్నీ కూడా మనం రిజిస్టర్లో రాసుకోవడం జరిగింది. అటువంటి వ్యత్యాసం ఎక్కడ వచ్చినా కూడా భూభారతి కింద వారికి పరిష్కారం అన్నది చూపించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కింద రాష్ట్ర స్థాయిలో కొన్ని విలేజెస్ ఎంపిక చేసుకోవడం జరిగింది. దాంట్లో షాహిద్ నగర్ వత్పల్లి మండలం ఒకటి. సో ఈ పైలట్ ఆధారం చేసుకొని మిగతా గ్రామాల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. 10 ఐడెంటిఫై అయినారు వ్యవసాయం కంప్లీట్ చేయండి. మీరు సెక్రటరీ ఈ హౌస్ ईश्वर भगवान की जय, भूमाता की जय. పంతులు కొద్ది సైడ్ జగన్ జియో ట్యాగ్ కూడా ఎన్ని నెలలు పడుతుంది? డబ్బులు